హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మరణించు నా ప్రాణమా పార్ట్ 68 చూసే ముందు పార్ట్ 67 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ మాటకు కోపంగా అతని మీదకి పిల్లో విసిరేసి, నన్ను చూడు నాన్న, రేపు మీ మమ్మీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈరోజు బాగా నిద్రపోయి రేపు చాలా స్ట్రాంగ్ అవుతుంది, సరేనా అని భర్త ఉడుక్కునేలా అంది పల్లవి. అయ్యో నాన్న, మీ మమ్మీకి అసలు ఏమీ అర్థం కావడం లేదు. నిద్రపోతే ఎక్కడైనా స్ట్రాంగ్ అవుతారా? అవ్వరు కదా. కనీసం ఈ విషయం కూడా మీ మమ్మీకి తెలియదు చూడు అని రాబర్ట్ వైఫ్ని ఉడికించగా, లేదు నాన్న, ఎవరు స్ట్రాంగ్ అవుతారో ఎవరెవరో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఖచ్చితంగా స్ట్రాంగ్ అవుతాను. అందుకే ఇదిగో ఈరోజు త్వరగా బజ్జున్నానే అనుకో, రేపు త్వరగా లేస్తాను. అప్పుడు మీ ఇద్దరికంటే నేనే ఎక్కువ ఎనర్జీగా ఉంటాను, సరేనా అని అంది పల్లవి. అలా ఎలా కుదురుతుంది నాన్న? డాడీకి మమ్మీతో చాలా పని ఉంది. ఆ పని కోసమే కదా డాడీ మీ ఇద్దరిని ఇక్కడికి తీసుకొని వచ్చింది. అలాంటిది ఆ వర్క్ అవ్వకపోతే ఎలా? నువ్వే చెప్పు కన్నయ్య అని అనడంతో, అవును డాడీ మన ఇద్దరిని తీసుకొచ్చాడు కదా, అప్పుడు నువ్వు డాడీ వర్క్ చేయాలి కదా అని ఏమీ తెలియని కొడుకు అనడంతో, చూసావా చిన్న పిల్లాడికి కూడా తెలుసు వర్క్ చేయాలి అనే విషయం. కనీసం నీకు అది కూడా తెలియడం లేదు చూడు అని అనుకుంటూనే పల్లవిని ఏడిపిస్తూ ఉన్నాడు రాబర్ట్. తర్వాత ముగ్గురు ఫ్రెష్ అప్ అయి వచ్చాక ఎవరెవరికి ఏమేం కావాలి అని అడగడంతో, డాడీ మనం బయటకు వెళ్ళి డిన్నర్ చేద్దామా అని అన్నాడు బాబు. అప్పటికి తను అలసిపోయి ఉన్నా కూడా బాబు కోసం ముగ్గురు కలిసి వెళ్ళగా, ప్రెగ్నెంట్గా ఉన్న ఒక ఆవిడ వచ్చి వీళ్ళ పక్కన కూర్చుని కనపడగానే ఆవిడని చూస్తూ, మమ్మీ నీ బొజ్జులో కూడా చెల్లి ఇలాగే వస్తుందా? నీ బొజ్జులకి చెల్లి వచ్చినప్పుడు నీ బొజ్జు కూడా ఇలాగే పెద్దగా అవుతుందా అని అడిగాడు. దానికి పల్లవి సమాధానం చెప్పేలోపే రాబర్ట్ సమాధానం చెప్తూ, అవును నాన్న, ఇంకా కొద్ది రోజులు ఓపిక పడితే అప్పుడు మమ్మీ బొజ్జులో కూడా చెల్లెలు వచ్చేస్తుంది. మరి నువ్వే చెల్లిని బాగా చూసుకోవాలి, సరేనా అని అనగానే, నేను బాగా చూసుకుంటాను చెల్లెల్ని అని అన్నాడు వాడు. అంతలోపు వాళ్ళు ఆర్డర్ చేసిన ఫుడ్ రావడంతో భోజనం చేసి గదిలోకి వస్తూ ఉండగానే రాబర్ట్ మీద ఒరిగిన బాబు అలానే నిద్రపోగా, వీడు ఆల్రెడీ నిద్రపోయాడు అని అంది పల్లవి. పర్లేదులే, మనల్ని డిస్టర్బ్ చేయొద్దు అని వాడికి కూడా తెలుసు, అందుకే గదిలోకి వెళ్లే ముందే నిద్రపోయాడు చూడు అని అనడంతో, వాడే కాదు ఇప్పుడు నేను కూడా నిద్రపోవడమే, నాకు కూడా చాలా నిద్ర వస్తోంది అని అంది పల్లవి. దానితో పల్లవిని ఒక్క లుక్ చూసి, నీకు ముందే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, నువ్వు నన్ను రౌడీ అనుకున్నా పర్వాలేదు, జాలి లేని మనిషి అనుకున్నా పర్వాలేదు, నేను అనుకున్నాను అంటే సాధించి తీరుతాను అంటూనే డోర్ ఓపెన్ చేసి బాబుని తన బెడ్లో పడుకోబెట్టి స్నానం చేసొస్తాను అని వెళ్తూ ఉంటే, ఇప్పుడే కదా భోజనం చేశాము, అప్పుడే స్నానం చేయడం కరెక్ట్ కాదు అని అనడంతో, సరే కాసేపు అయ్యాక చేస్తాను అంటూ తల్లికి ఫోన్ చేసి మాట్లాడుతూ పల్లవిని కూడా ఆరాధ్య వాళ్ళకు కాల్ చేయమని చెప్పడంతో, ముందుగా అత్తగారితో మాట్లాడి ఫోన్ పెట్టేశాక వాళ్ళకి ఫోన్ చేసింది పల్లవి. పల్లవి ఫోన్ లిఫ్ట్ చేసిన ఆరాధ్య ఆ సమయంలో కాల్ రావడం చూసి, ఓయ్ అక్కడ టైం ఎంత అవుతుంది అని అడిగింది. అప్పుడే సమయం చూసి 10 అవుతుంది, ఎందుకు అని అడగగా, అంటే ఈ టైంలో మీరిద్దరూ బిజీగా ఉండాల్సింది పోయి నాకు కాల్ చేస్తున్నావు ఏంటా అని డౌట్ వస్తుంది అని అనడంతో, పక్కనే ఉన్న జ్వలంత్ ఆరాధ్యను చూసి నవ్వుతూ, పాపమే అలా ఏడిపించకు తన్నే అని అన్నాడు. మేడం, ఎక్కడ నేను డిస్టర్బ్ అవుతున్నానో అని బాధపడుతున్నావా, లేదా ఒకవేళ నిన్ను కొంపతీసి నేను డిస్టర్బ్ చేశానా అని అడిగింది పల్లవి. హలో, నువ్వు నా పొజిషన్ చూసి మాట్లాడమ్మా అని ఆరాధ్య అనగానే, మాకేం తెలుసులే అని పల్లవి అనడంతో, బాగా ముదిరిపోయావు, ఇంతకుముందు నేనేమైనా అంటే సిగ్గుపడేదాన్ని, ఇప్పుడేమో నాకే కౌంటర్లు ఇచ్చే వరకు ఎదిగిపోయావు అంటే అని ఆగిపోయింది ఆరాధ్య. అంటే అంటూ ఆగిపోయావే, అదేదో పూర్తి చేయి అని అంది పల్లవి. నేను అనుకునేది నిజమేనా అని ఆనందంగా అడిగింది ఆరాధ్య. ఆరాధ్య గొంతులోని సంతోషం అర్థమైన పల్లవి, నువ్వు అనుకునేది నిజమే అని అనడంతో, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ పల్లవి, ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ యూ అని చెప్పి స్పీకర్ దగ్గర చెయ్యి అడ్డుగా పెట్టి అదే విషయాన్ని జ్వలంతో చెప్పగా, ఓ వెరీ గుడ్ అని అన్నాడు. అలా వాళ్ళిద్దరూ 10 నిమిషాలు మాట్లాడుకొని ఫోన్ పెట్టేశాక ఆరాధ్య ఆనందంగా పరిగెడుతున్నట్లుగా బయటికి వెళ్ళడం చూసి, పిచ్చి పట్టిందా నీకు, అలా పరిగెడుతున్నావేంటి, జాగ్రత్త
అని అన్న జ్వలంత్తో అయ్యో నా బుజ్జి కొండ అంటూ భర్త దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని మావయ్య గారికి తెలియచేస్తే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని అనడంతో నువ్వు వెళ్ళి నాన్నకి విషయం ఎలా చెప్పగలవు అని అడిగాడు. చీ, ఎలా కనిపిస్తున్నా నేను నీకు అని అనడంతో మరి అని అడగ్గా ఏం లేదు, ఇప్పుడు అత్తయ్య వాళ్ళ గదిలో ఉన్నారు కదా, అత్తయ్యని బయటకు పిలుచుకొని ఇదే విషయం చెప్తాను. సో అత్తయ్య గదిలోకి వెళ్ళగానే మావయ్య అత్తయ్యని విషయం ఏంటి అని అడుగుతారు. అప్పుడు అత్తయ్య మావయ్యకు చెప్తారు కదా, అలా మావయ్య గారికి తెలిసిపోతుంది కదా అని అనడంతో ఓసిన పెళ్ళమ్మా, ఏమో అనుకున్నాను, నీకు కూడా తెలివి బాగానే ఉంది అని నవ్వుకోగా కదా, పెళ్ళాల తెలివి మొగుళ్లకు ఎప్పటికీ అర్థం కాదులేండి, ఎప్పుడు 24 గంటలు పక్కోళ్ళే తెలివినే మెచ్చుకుంటారు అంటూ తను వెళ్ళి అత్తయ్యకు చెప్పగా తను అనుకున్నట్లుగానే సునంద గారు భర్తకు విషయం తెలియజేయడంతో ఆయన మనసులో తృప్తి చెందారు. ఫోన్ పెట్టేసిన పల్లవి పక్కకు చూసి మనం భోజనం చేసి 1/2 అవర్ అయిపోయింది, మీరు వెళ్ళి స్నానం చేసి రండి, నాకు ఇప్పుడు స్నానం చేసేంత ఓపిక కూడా లేదు, నేను ఇలానే పడుకుంటాను అని పడుకోబోతూ ఉంటే పల్లవిని లేపి గట్టిగా హత్తుకొని మెడ వంపుల్లో ముద్దు పెడుతూ ప్లీజ్ బంగారం, ద్వితీయ విఘ్నం ఉండకూడదు అని అంటారు కదా, నువ్వు ఇలా చేస్తే కష్టమే ప్లీజ్ అని అనడంతో నాకు నిజంగా నిద్ర వస్తోంది అని అంది పల్లవి. తన మొహం నిజంగానే టైర్డ్గా ఉండడంతో సర్లే పడుకో మరి అంటూ తన నుదుటిన ముద్దు పెట్టి స్నానం చేయకుండా నాకు అస్సలు నిద్ర పట్టదు, నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చి పడుకుంటాను, నువ్వు పడుకో అంటూ స్నానం చేయడానికి వెళ్ళిపోతున్న రాబర్ట్ని చూసి నాపై కోపం వచ్చిందా అని అడిగింది. దానికి చిన్నగా నవ్వుతూ మళ్ళీ పల్లవి దగ్గరికి వచ్చి అస్సలు రాలేదు, కాకపోతే ఇప్పుడు ఇంకా సేపు మాట్లాడేవే అనుకో నా మూడ్ చేంజ్ అయిపోతుంది, అప్పుడు నీకు నా మీద కోపం వస్తుంది అని అనుకుంటూ స్నానానికి వెళ్ళిపోయాడు. అలా రాబర్ట్కు చాలా సమయం స్నానం చేసే అలవాటు ఉండడంతో అతను బయటకు వచ్చేసరికి ఫ్రెష్ అప్ అయ్యి అతని కోసం ఎదురు చూస్తూ కూర్చుంది పల్లవి. తనని అలా చూసిన రాబర్ట్ షాక్ అయ్యి నువ్వెప్పుడు స్నానం చేసావే, ఇంత ఫ్రెష్గా ఉన్నావు అని అడిగాడు. మన రూమ్కి అటాచ్డ్గా 2 వాష్రూమ్స్ ఉన్నాయి కదా, మీరు ఒక రూమ్లో వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసి వచ్చేలోపు నేను స్నానం చేసి ఫ్రెష్ అప్ అయి కూడా అయిపోయాను, తమరు అంత త్వరగా స్నానం చేసి బయటకు వచ్చేస్తారు కదా, మరి అమ్మాయిలు కూడా మీ అంత సమయం తీసుకోరు కదా అని అంది ఏడిపిస్తున్నట్లుగా. దాంతో తల తుడుచుకుంటూ పల్లవి దగ్గరికి వచ్చి తన ముందు నిలబడి ఎందుకు స్నానం చేసావురా, పడుకోవాల్సింది కదా, చాలా టైర్డ్గా ఉన్నావు, చూడు కళ్ళు కూడా వాలిపోతున్నాయి అని అనడంతో రాబర్ట్ భుజం చుట్టూ చేతులు వేసి నేనేమో మా ఆయన కోసం ద్వితీయ విఘ్నం ఉండకూడదు అని చాలా కష్టపడి ఫ్రెష్ అప్ అయ్యాను, స్నానం చేయగానే నాకు నిద్ర మొత్తం ఎగిరిపోయింది, మా ఆయన నన్ను చూసి ఎగిరి గంతులు వేస్తాడు అని అనుకుంటే ఇదిగో ఇలా నన్ను డిసప్పాయింట్ చేస్తున్నాడు అని బుంగమూతి పెట్టినట్టుగా అనడంతో పల్లవి పెదాలపైన చిన్నగా ముద్దు పెట్టి నిజమా, అయితే ద్వితీయ విఘ్నం లేదంటావు అంతేనా అని అనడంతో అవును అని అంది. సరే పద మరి ఇంకేం చేస్తాం, పని కానిచ్చేద్దాం అంటూ ఉండగానే నిన్న కూడా ఇలానే స్నానం చేసి వచ్చి కనీసం డ్రెస్ కూడా వేసుకోకుండా మీదకు వచ్చేశారు, ఈరోజు కూడా అంతేనా అని అడగ్గా అరే బాబా, టైం వేస్ట్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదని నీకు తెలుసు కదా అంటూ పల్లవిని పూర్తిగా అల్లుకుపోయాడు. తన పని అంతా చేసుకొని ల్యాప్టాప్ పక్కన పెట్టి బుక్ చదువుతున్న ఆరాధ్యను చూసి బాబు పడుకున్నాడా అని అడగ్గా అప్పుడే వాడు గాఢ నిద్రలో కూడా ఉన్నాడు, అత్తయ్య మావయ్య మధ్యలో పడుకుంటున్నాడు, వాడికి కాళ్ళు చేతులు వేసే అలవాటు ఉందిగా, పాపం అసలు అత్తయ్య మావయ్య ఎలా తట్టుకుంటున్నారో నాకైతే అర్థం కావడం లేదు, అయినా అప్పటికి చెప్పాను వాడిని మా దగ్గర పడుకోబెట్టుకుంటాము అని, వింటేనే కదా వాళ్ళిద్దరూ అస్సలు వినరు, నేనేం చేస్తాను చెప్పండి అని అనగానే జ్వలంత్ ఆరాధ్య పక్కకు వచ్చి తన మోచేతి మీద బ్యాలెన్స్తో పడుకొని ఆరాధ్య పెదాలను అటూ ఇటూ లాగుతూ మా చెల్లి ఏం చెప్పింది అని అడగ్గా తను ఏమంటున్నాడో అర్థమై ఏమీ చెప్పలేదు, వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారని మాత్రమే చెప్పింది, నాకు నిద్ర వస్తోంది నేను పడుకుంటాను, మీరు కూడా పడుకోవాలి అని అనడంతో ఛీ నువ్వు ఎంత అన్రొమాంటిక్ ఫెలో ఏంటి అసలు, ఈ విషయం కానీ నాకు ముందే తెలుసుంటే నీకు బదులు ఇంకొకరిని ప్రేమించేవాడిని అని అన్నాడు జ్వలంత్. కొంచెమైనా సిగ్గుండాలి, ఇదిగోండి ఇంత పెద్ద కడుపు పెట్టుకొని ఆ మాట అంటున్నారా అని అనడంతో ఆరాధ్య చెవిలో ఏదో చెప్పగా
మీకు అస్సలు సిగ్గు లేకుండా పోతోంది, పడుకోండి అంటూ మరొక వైపు తిరిగింది. అబ్బా ప్లీజ్ అని అనడంతో, అరే రామా, అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా అని అనడంతో, నా పాటికి నేనేదో వర్క్ చేసుకుంటూ ఉంటే వాళ్ళ విషయం చెప్పి నన్ను రెచ్చగొట్టింది ఎవరే, నువ్వు కాదా అని అడగ్గా, ఆహా, ఇలాంటివన్నీ నా మీదకు తోయడానికి మీరు ఎప్పుడూ రెడీగా ఉంటారు కదా అని నవ్వి భర్త బుగ్గలు లాగుతూ, నిజంగానే ఈరోజు అస్సలు ఓపిక లేదు, చాలా టైర్డ్గా ఉంది, నాకు బ్యాక్ పెయిన్ కూడా స్టార్ట్ అయింది, నా బొజ్జులో మీ అమ్మాయి ఉందేమో, అందుకే చూడండి కడుపు ఎంత పెద్దగా అవుతుందో, మళ్ళీ ఆకలి కూడా ఎక్కువ అవుతోంది, నేను తింటూనే ఉన్నాను, అత్తయ్య పెడుతూనే ఉన్నారు, ఇప్పటికే 16 కిలోలు పెరిగాను, ఇంకా డెలివరీ టైం అయ్యే నాటికి 20 కిలోలు పెరుగుతానేమో అని అనడంతో, ఒసేయ్ ఇంకోసారి ఇలా మాట్లాడామంటే చంపేస్తాను, 20 కిలోలు కాదు 40 కిలోలు పెరిగినా నష్టం ఏమీ లేదు, లోపల బేబీ బయట నువ్వు, ఇద్దరూ ఆరోగ్యంగా ఉండడమే మాకు కావాల్సింది కదా అంటూ బొజ్జ పైన చేయేసి, కన్నమ్మా బజ్జునావా అని అడిగాడు. అంతే, కడుపులోని బేబీ తిరగడం మొదలుపెట్టింది. ఓ మై గాడ్, నా మాటలు బేబీ వింటోందే, అందుకే నేను మాట్లాడగానే బేబీ కదిలింది అని చెప్పడంతో, "హహహ, మీ బేబీ చాలా యాక్టివ్ లేండి, కదులుతూనే ఉంటుంది అని అంది. అలా వీళ్ళిద్దరూ ఇక్కడ కాసేపు సంతోషంగా మాట్లాడుకున్నారు. మరునాడు ఉదయం పల్లవితో బాబు కూడా లేచేసరికి 10 అయింది. వాళ్ళు లేచేసరికి ల్యాప్టాప్ ముందేసుకొని రాబర్ట్ కూర్చొని ఉండడంతో, అసలు మీకు నిద్ర అనేది ఉండదా, రాత్రి ఎప్పుడో పడుకున్నారు, మళ్ళీ ఎప్పుడు లేచారు, వర్క్ పైన కూర్చున్నారు అని పల్లవి అడగగానే, ఇంతకు ముందే ఆఫీస్ నుండి కాల్ వచ్చిందిరా, మెయిల్ సెండ్ చేశారు, నేను దీన్ని క్లయింట్కి ఫార్వర్డ్ చేయాలి, ఇదిగో జస్ట్ హాఫ్ అన్ అవర్ అయింది, ఫ్రెష్ అప్ అయ్యి ల్యాప్టాప్ ముందు కూర్చున్నాను అని అనడంతో, ఏమైనా వర్క్ ఉందా అని అడిగింది. లేదు, ఏం లేదు, మీరిద్దరూ లేచి ఫ్రెష్ అప్ అయితే వెళ్దాము, 11 గంటలకి గైడ్ వస్తానని అన్నాడు, ఇంకో 1 అవర్ మాత్రమే ఉంది, లేచి ఫ్రెష్ అవ్వండి అని అనడంతో, మేము కాదు, ఫస్ట్ మీరు లేచి ఫ్రెష్ అప్ అవ్వాలి, మీరు స్నానానికి వెళ్తే గంట సమయం ఖచ్చితంగా తీసుకుంటారు. అవును, నాకు అర్థం కాక అడుగుతున్నాను, మీరు అసలు ఏం చేస్తారు బాత్రూంలో అంతసేపు అని అడగ్గా, నేను ఏం చేస్తానో చెప్తే అర్థమవుతుందా, ఫర్ ఎగ్జాంపుల్ నేను స్నానం చేస్తాను, సబ్బు రుద్దుకుంటాను అని చెప్పానే అనుకో, దానికి అంత సమయం తీసుకుంటారా, మేం కూడా స్నానం చేస్తాం కదా, మరి మాకు అంత టైం పట్టదు కదా అని అడుగుతాం. కాబట్టే ఒక పని చేద్దాం, ఈసారి స్నానం చేసేటప్పుడు నిన్ను కూడా నాతో పాటు తీసుకెళ్తాను, సో 1 అవర్ నేను లోపల ఏం చేస్తానో చూడు, నీకు ఒక క్లారిటీ వస్తుంది కదా అని కన్ను కొట్టడంతో, మీ నోట్లో నోరు పెట్టాను చూడండి, నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి అని అనుకుంటూ ఫ్రెష్ అప్ అవడానికి వెళ్ళిపోయింది పల్లవి. అరే బాబా, ఎవరికైనా డౌట్ వస్తే ప్రాక్టికల్గా డౌట్ని సాల్వ్ చేసుకోవాలి, థియరిటికల్గా చెప్తే వాళ్ళ డౌట్ క్లారిఫై అవ్వదు తెలుసా అని రాబర్ట్ అనగానే, నాకు అంత ప్రాక్టికల్ నాలెడ్జ్ వద్దులేండి అని అంది పల్లవి. అలా ఆ రోజు కూడా ఆనందంగా గడిపారు. మరునాడు కూడా అదే విధంగా గడిపి, ఆ మరునాడు సాయంత్రం ఫ్లైట్ ఉండడంతో మధ్యాహ్నం షాపింగ్ అంతా చేసుకొని సాయంత్రం తిరుగు ప్రయాణం అయ్యారు. వెళ్ళేటప్పుడు ఇద్దరిగా ఉన్నవాళ్ళు కాస్త వచ్చేటప్పటికి ఒక్కటిగా మారిపోయి తృప్తిగా తిరుగు ప్రయాణం అయ్యారు. ఫ్లైట్ ఎక్కిన పల్లవి రాబర్ట్ భుజం మీద వాలిపోతూ, థ్యాంక్స్ అని అంది. దేనికి థ్యాంక్స్ అని అడగగా, నా లైఫ్ అస్సలు ఇంత అందంగా మారిపోతుందని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు, వాడితో పెళ్లి తర్వాత ఆ అమ్మ నాన్నల మరణం నన్ను పూర్తిగా కృంగదీసింది, వాడు పెట్టే టార్చర్తో అసలు జీవితం పైన ఆశ అనేది లేకుండా పోయింది, కానీ ఇదిగో వీడిని చూసి బ్రతుకోవాలని డిసైడ్ అయిపోయాను, బట్ అలాంటి మోడు వారిన నా జీవితంలోకి ఇలా మీరు నవ వసంతంలా వస్తారని కలలో కూడా ఊహించలేదు అని చెప్పగా, ఆ మాట నేను చెప్పాలి పల్లవి, ఒకనొక సమయంలో ఆరాధ్యను ఇష్టపడి తనను జ్వలంత్కి దూరం చేయాలి అని కంకణం కట్టుకున్నాను. అలా వాళ్ళిద్దరూ దూరం అయ్యాక తను నా దగ్గరికి రావాలి అని అనుకున్నాను. అసలు తన పైన నాకున్నది ప్రేమనా లేక జ్వలంత్ పై ఉన్న పగ అనే నాకే క్లారిటీ లేదు పల్లవి అని అన్నాడు. అలా వాళ్ళిద్దరూ ఇంటికి చేరుకున్నాక అత్తగారితో మామగారితో మాట్లాడగా, నాకు ఆఫీస్ వర్క్ ఉంది అంటూ రాబర్ట్ ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి వెళ్ళగా, వీడు మళ్ళీ మొదలు పెట్టాడు. అసలు వీడితో ఎలా వేగుతావో ఏమో, అక్కడైనా మీరు ఆనందంగా గడిపారా లేదా, లేక ఇలానే ఆఫీస్ వర్క్ అంటూ అక్కడ కూడా పని చేసుకుంటూనే కూర్చున్నాడా వీడు అని అనడంతో, లేదత్తయ్య, అక్కడ మాతో టైం స్పెండ్ చేశారు అని చెప్పింది పల్లవి. అలా గదిలోకి వెళ్ళిన రాబర్ట్తో, భోజనం చేసి వర్క్ చేసుకోవచ్చు కదా
అని అడగ్గా ఫ్లైట్లో తిన్నాం కదా, నాకు ఇంకా ఆకలిగా లేదు, కాస్త ఏదైనా జ్యూస్ ఉంటే ఇవ్వు చాలు అని అనడంతో అలాగే అంటూ జ్యూస్ తీసుకొని రాగా వర్క్ చేసుకొని మళ్ళీ రాత్రి పల్లవిని ఆక్రమించుకొని నిద్రలోకి జారుకున్నాడు. మరునాడు ఉదయం ఆఫీస్కి వెళ్ళడానికి లేచిన రాబర్ట్కు పల్లవి ఇంకా పడుకునే కనబడడం, అలాగే తన తల తడిగా ఉండడం గమనించి ఏంటి అమ్మాయి స్నానం చేసి వచ్చి పడుకుందా, ఏమైంది అని అనుకుంటూ పల్లవి అంటూ లేపసాగాడు. మరి వీళ్ళ సంతోషాలు ఇలానే కొనసాగుతాయా? తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో అవ్వండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.